ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మామిడికాయ పప్పు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్: కందిపప్పు ముందు కడిగి కొంచెం నానబెట్టుకున్నాను, మామిడికాయ, టమోటా, ఎర్రగడ్డలు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. నేనైతే మీరు కావాలంటే పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేసుకుంటున్నా. దీంట్లో చింతపండు వేయట్లేదు, ఎందుకంటే మామిడికాయ చాలా పుల్లగా ఉంది. మీకు మామిడికాయ కొంచెం పులుపు తక్కువ ఉందంటే మీరు కొంచెం చింతపండు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇవన్నీ ఇంకా కట్ చేసి పెట్టేసుకున్నానండి, కొంచెం త్వరగా అయిపోద్దని. ఇవన్నీ ఇంకా దీంట్లో పప్పులో వేసేసుకోవడం. నేను పప్పులో వేసేసుకుంటే టమోటాలు కూడా కొంచెం ఎక్కువే వేసాను, చింతపండు వేయట్లేదు కాబట్టి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెము కారం. మనం ఎండుమిర్చి వేసాము, అయినా కూడా కొంచెం కారం పడితే కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం టేస్ట్ కూడా మారుతుంది. అంతేను. దీంట్లో నేను చింతపండు వేయలేదు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు, ఓకే అండి, ఒక 5 విజిల్స్ వాటర్ పోసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకుందాము. అయిపోయిందండి, పప్పు ఎనిపేసాను. అనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు తాలింపు పెట్టేస్తే అయిపోతుంది. దీంట్లో మీకు నేను సాల్ట్ వేయడం చూపించలేదు కదండి. సాల్ట్ వేసుకొని ఎనుపుకోవాలి. నేను చూపించలేదు, వేసేసాను. తాలింపు వేసేసానండి అన్నీ 1 by 1. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ 1 by 1 వేసుకుంటూ చేసుకోవాలి. ఎగుతూ ఉంటుంది, మనం ఏం చేయలేదు. మీకు కొంచెం మేమైతే గట్టిగానే తీసుకుంటాం. మీకు కొంచెం కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు దీంట్లో. పప్పును కూడా మెత్తగా ఎనుపుకోకూడదండి, ఎనుపుకున్న టేస్ట్ ఉండదు. ఇట్లా పలుకులుగా ఉంటే మాకైతే ఇష్టం. కొంతమంది చాలామంది మెత్తగా ఎనిపేస్తారు పప్పుని. మాకు ఇట్లా ఉంటేనే ఇష్టంగా ఉంటుంది. ఒకసారి చేయండి, ఇలాగా బాగుంటుంది. పలుకులుగా ఉన్నప్పుడు పప్పు మెత్తగా ఎనిపేసుకుంటే మనం ముద్దపప్పు చేసుకుంటాం కదా, తీపప్పు అలా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు దాన్ని ఉడకనియాలి ఒక 10 minutes. బాగా ఉడికితే ఈవినింగ్ వరకైనా బాగుంటుందండి పప్పు. ఈవినింగ్ వరకైనా కాదు, నైట్ కొంచెం లేట్గా తినే వాళ్ళు ఉంటారు కదా, దానికైనా బాగుంటుంది. కొన్ని మనం పచ్చి ఎక్కువసేపు ఉడకనివ్వలేదు అనుకోండి, త్వరగా పాడైపోతుంది. అందుకని కొంచెం సేపు ఎక్కువసేపు ఉడికించుకుంటే బాగుంటుంది పప్పు. ఇద్దామండి పప్పుని. అయిపోయిందండి. అయిపోయిందండి పప్పు, మామిడికాయ టమోటా పప్పు. వేడి అన్నం వేసుకొని, పక్కన కొంచెం ఆవకాయ వేసుకొని, అప్పడాలు పెట్టుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైకు నాకు ఒక ఎనర్జీ లాంటిది. ఇట్లాగే మంచి మంచి వీడియోస్ పెడతాను.
ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.